హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. నేను వీడియోలో మీకోసం కొన్ని స్టిక్ పేపర్స్ చూపిస్తాను. నేను ఆర్డర్ పెట్టుకున్న స్టిక్ పేపర్స్. నేను ఒక 3 టైప్స్ పేపర్స్ని ఆర్డర్ పెట్టుకున్నాను మీకు చూపించడానికి. అవి ఎలా ఉంటాయో చూపిస్తాను. ఈ స్టిక్ పేపర్స్ అయితే నార్మల్గా నేను ఇంతకుముందు వాడుతున్న పేపర్స్ అన్నమాట. షీట్స్ 24 ఉన్నాయి. ఈ స్టిక్ పేపర్స్ A4 షీట్ ఉంటాయి. ఇవి 24 ఉన్నాయి ఈ షీట్స్. ఇవి నేను ఇంతకుముందు వీడియోస్లో వాడుతున్న స్టిక్ పేపర్ అన్నమాట. ఇది సేమ్ పేపర్, ఇవే నేను వాడతాను. ఇవన్నీ స్టిక్ పేపర్స్ మీకు చూపించడానికి నేను ఆర్డర్ పెట్టుకుని ఓపెన్ చేయలేదు. కనపడుతుంది కదా, ఇలా ఉంటుంది. $24 ఉన్నాయి. ఇవి 24 షీట్స్ మీద ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా సేమ్ ఇదే స్టిక్కీ పేపర్ రోలర్ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా ఇది కొత్తదన్నమాట. ఇది ఇంతవరకు నేను కూడా ట్రై చేయలేదు. ఇది కొంచెం కాస్ట్ తక్కువగా ఉంది. దీనికంటే కూడా ఇది కొంచెం తక్కువగా ఉంది కాస్ట్. అందుకని ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా వాడలేదు, వాడి చూస్తే తెలుస్తుంది. పేపర్ చూడడానికి అయితే కొంచెం కలర్ అయితే చేంజ్ ఉంది. ఇంకా పేపర్ స్టిక్కీ కూడా అంత స్టిక్కీగా లేదు. దీంతో పోలిస్తే ఇది కొంచెం లైట్గా ఉంది గమ్ము. చూపిస్తాను. ఇంతకుముందు దానికంటే ఇది జస్ట్ ఇలా తీయగానే వచ్చేస్తుంది ఈజీగా. ఇదైతే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కానీ వర్క్ వేసిన తర్వాత ఈ పేపర్ మెల్ట్ అయ్యేటప్పుడు మనకి దీనిలాగే మొత్తం మెల్ట్ అయిపోతుందా లేకపోతే పేపర్ లాగా ఉంటుందో ఆ డిఫరెన్స్ చూడాలి. అలా కనుక అయితే ఈ పేపర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది కదా. పేపర్ సేమ్ దీనిలాగే మనకు వర్క్ అయ్యిందంటే, వాటర్లో వేసినప్పుడు మెల్ట్ అయ్యిందంటే మనకి ఈ పేపర్ కూడా మనం ఆప్షన్లో వాడుకోవచ్చు. అంటే మనకు కావాల్సింది పేపర్ మనం వాడిన తర్వాత, వర్క్ వేసుకున్న తర్వాత పేపర్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఇదైతే ఎలా వాటర్లో మెల్ట్ అయిపోతుందో ఇది కూడా మనకి వాటర్లో మెల్ట్ అయిపోతే చాలా బాగుంటుంది. ఇంకా దీనికంటే ఇది కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది కాబట్టి ఇది మనకు వర్కౌట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకటి కొత్త బ్రాండ్ అనమాట. ఇది ఇంకా వాడలేదు. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. అంటే చూడడానికి స్టిక్కీ పేపర్ ఇలా స్టిక్కీగా ఉన్నా ఓకే, పర్వాలేదు. కానీ వర్క్ వేసిన తర్వాత పేపర్ మెల్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను ఇంకా దీన్ని ట్రై చేయలేదు పేపర్ని. ఇంకా ఈ పేపర్ ఉంది కదా, ఇలాంటి పేపర్ నేను మీకు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సేమ్ పేపర్ మనకి ఇలా A4 షీట్ పేపర్లో కాకుండా రోల్ కూడా ఉంటుంది అని. నేనైతే మామూలుగా A4 షీటే వాడతాను. ఎందుకంటే ప్రింటర్తో నేను ప్రింట్ చేయించుకొని వర్క్ చేసుకుంటాను కాబట్టి నేను A4 షీట్సే వాడతాను. ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కాకపోతే మీకు చూపించడానికి నేను రోలర్ కూడా తీసుకున్నాను. చూపిస్తాను కూడా. ఇదన్నమాట సేమ్ పేపరే, కాకపోతే A4 షీట్లా కాకుండా ఇలా ఉంది మొత్తం. ఇది సైజు 12x5 yards ఉంది. సరే, మనం మొత్తం ఇలా ఉందంటే మనకి పీసెస్లా కాకుండా మొత్తం ఇలా ఉంది. ఒకవేళ పీసెస్ అంటే A4 షీట్ మనకి జిరాక్స్ పేపర్ ఎలా ఉంటుందో అంత సైజు ఉంటుందన్నమాట. ఇది A4 షీట్ పేపర్ పీసెస్. ఇంతకంటే ఎక్కువగా పేపర్ ఉంటే బాగుంటుంది, అలా ఉంటే యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ రోలర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది అన్లిమిటెడ్ కాబట్టి. సేమ్ పేపరే ఇది కూడా.
ఓపెన్ చేసి చూపిస్తా ఒకసారి. ఇది కూడా స్టిక్కీ పేపర్ అన్నమాట. ఇదైతే చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇది అనుకోండి హ్యాండ్స్కి కానీ పీసెస్కి మనకి పీస్ చేసుకొని వేసుకోవడానికి ప్యాచ్ వర్క్స్కి వాటికి యూజ్ అవుతుంది. ఒకవేళ లేదు చాలా పెద్ద డిజైన్ మాకు చాలా పెద్దగా ఉంటే పేపర్ బాగుంటుంది అనుకునే వాళ్ళకి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది మనకి యూజ్ అవుతుంది. ఇది రెండు సేమ్ ఒకటే పేపర్ అన్నమాట. ఈ రెండు ఇది ఒకటి డిఫరెంట్గా ఉంది. ఈ పేపర్ ఎలా ఉంటుందో చూడాలి, ట్రై చేస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ ఇక్కడ చూపిస్తాను మీకు. కవర్ మనకి 2 ఉంటాయి కదా, అందుకని ఇంతలా కనపడుతుంది. — 24 ఉన్నాయి ఈ పేపర్స్. ఇండియాలో చూసాను కానీ ఇలాంటి పేపర్స్ ఇలాంటి సేమ్ ఇక్కడ ఉన్న పేపర్స్ అయితే లేవు, వేరే ఉన్నాయి కనిపించాయి. కానీ అది కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. నేను తీసుకున్నది ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఇండియా కంటే ఇక్కడ ఇది చాలా తక్కువ ఉంది. దీనికంటే కూడా ఇది ఇంకా తక్కువగా ఉంది. కొంచెం కాస్ట్ తక్కువగా ఉంటే మనకి వర్క్ వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. మనము బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది పేపర్స్ యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పేపర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మొత్తం ఇలా ఉంది. మనకి ఎంత కావాలంటే అంత మనమే కట్ చేసుకోవచ్చు. పేపర్స్ అంటే ఆల్రెడీ పీసెస్ ఉన్నాయి కదా, మనకి సైజెస్లో ఉన్నాయి. ఇది మాత్రం అలా లేదు, మొత్తం రోల్ ఉంది. ఎంత పెద్దగా కావాలి, చాలా పెద్దగా కావాలనుకున్న వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఇది బ్లౌజెస్కి వాటికి యూజ్ అవుతుంది. ఇది ఇంకా కొంచెం స్పెషల్గా ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద కర్టన్స్కి ఇంకా శారీస్కి వర్క్ చేసుకుంటారు కదా, డిజైన్ చేసుకుంటారు. కొంచెం స్పెషల్ థింగ్స్ అంటే దేవుడికి సంబంధించిన వాటిని కూడా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా మనం ఒక్కొక్కసారి చాలా పెద్దగా. వాటికైతే ఇది యూజ్ అవుతుంది. వీటిలో ఏదైనా మనం వాడుకోవచ్చు. ఇది కావాలంటే కూడా ఇది మనము ప్రింటర్తో కాకుండా మామూలుగా హ్యాండ్ వర్క్ చేసుకోవాలనుకుంటే మనకి కావాల్సిన సైజెస్లో ఇది కట్ చేసుకొని కూడా ఇది వాడుకోవచ్చు. A4 షీట్ పేపర్లో ఇంత డిజైన్ వచ్చిందంటే కొంచెం పీస్ వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటిది కూడా మనం వాడుకోవచ్చు. దీనివల్ల పేపర్ కూడా అసలు వేస్ట్ అవ్వదు.